రోజైతే మేము వర్గ సరస్వతి టెంపుల్ కి వెళ్ళాము. మా తమ్ముడికి అక్షరాభ్యాసం చేయడానికి వెళ్ళాము. पराजित दुरावह प्रणवात्मिक अधिकस्वरातुतिशारद नमोऽस्तु ते श्यामाम्बरं मुखसागरं तुलसीदलम् अतिसुन्दरं कनकासुखं नारीवरं शुभदम् सरस्वती नमो नमः। मा सरस्वती नमो नमः। विद्यादायिनी नमो नमः। हंसवाहिनी नमो नमः। ॐ सरस्वती नमो नमः। मा सरस्वती नमो नमः। विद्यादायिनी नमो नमः। हंसवाहिनी नमो
చెప్పు మన ఉద్దేశం బియ్యం ప్లేట్ నీకే सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवीं सा मां पातु सरस्वती। नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते। అక్షరాభ్యాసం. బిడ్డ మనసు తగినంతగా పరిపక్వత చెంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మొదటగా చేయవలసినది అక్షరాలు నేర్పడం. ఈ సంస్కారాన్నే అక్షరారంభమని, అక్షర లేఖనమని, విద్యారంభమని అంటారు. సాధారణంగా ఈ సంస్కారాన్ని 5వ ఏట చేస్తారు. విశ్వామిత్రుడు దీన్ని 7వ ఏట వరకు పొడిగించాడు. కానీ కొందరు స్మృతికర్తలు చోడాకరణం అయిన వెంటనే చేయాలని నిర్దేశించారు. అక్షరాభ్యాసం ఎప్పుడు చేయాలి అంటే శిశువునకు 5వ సంవత్సరంలో అక్షరాభ్యాసం చేయాలి. ఉత్తరాయణము అనగా మాఘము, పాల్గొనము, చైత్రము, వైశాఖము, జ్యేష్ఠ్యము అక్షరాభ్యాసం చేయడానికి మంచి నెలలు. ఓం సరస్వతి నమో నమః మా సరస్వతి నమో నమః విద్యాదాయని నమో నమః హంసవాహిని నమో నమః. ఓం సరస్వతి నమో నమః మా సరస్వతి నమో నమః విద్యాదాయని నమో నమః హంసవాహిని నమో నమః.
వస్తే వస్తుంది. సో ఒక ఎగ్ తీసుకుని 100 రూపీస్ వచ్చేటప్పుడు పాపం ఒక ముసలైన చిక్కుతా వస్తున్నారు. ఒక కేక్ ప్యాకెట్ 100 రూపీస్ ఇచ్చారు. సో మీరు కూడా పూల్ పేపర్కి హెల్ప్ చేయండి. Please subscribe some more videos.